ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్. ఇది ఇప్పుడు ఆల్రెడీ మీకు వైరల్ అవుతుంది. మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను. ఓకే. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వాళ్ళు బిజినెస్‌ని బానే బిల్డ్ చేశారు. ముగ్గురు సిస్టర్స్. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో వీడియోస్ చేసుకుంటూ వాళ్ళు కొంతమంది ఫాలోవర్స్‌ని గ్యాదర్ చేసుకొని ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. అదే అలేఖ్య చిట్టి పికిల్స్. బానే బిజినెస్ రన్ అయింది. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయే పరిస్థితికొచ్చేసింది. ఆ పరిస్థితికి రావడానికి ఇప్పుడు వీళ్ళ వీడియోస్ ఉంటాయి కదా! ప్రమోషన్ వీడియోస్. అవి చూసి ఒక కస్టమర్ ఇలాగే మెసేజ్ చేసాడు వాళ్ళకి. ఆయన పెట్టాడు, ప్రైస్ లిస్టులు పెట్టారు. ఇదంతా బానే ఉంది. ఎందుకు ఎక్స్‌పెన్సివ్ అని అడిగాడు తను. వీళ్ళ నుంచి వచ్చిన ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను. ఆడియో పెట్టారు వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోతుందది. ఇప్పుడు ఆ ఆడియో ఒకసారి మీకు వినిపిస్తాను. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. విన్నారు కదా! ఆడియోలో తను అలా మాట్లాడింది. ఎక్స్‌పెన్సివ్ అని అడిగినప్పుడు కస్టమరు దాని గురించి అంటే వాళ్ళ ప్రొడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైస్ ఎందుకు అంత ఉన్నాయి అన్నప్పుడు మేము పలానా క్వాలిటీ పలానా వాడాము అని మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటే కస్టమర్‌కి అర్థమైద్ది. నువ్వు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు. తనని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసావు. ఆ ఆడియో తనదేనా కాదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్, మొత్తం ముగ్గురు సిస్టర్స్. ఫస్ట్ ఆవిడ పేరు వచ్చేసి సుమ, సెకండ్ ఆవిడ పేరు అలేఖ్య, థర్డ్ ఆవిడ పేరు వచ్చేసి రమ్య. ఇక్కడ పెద్ద ఆవిడ సుమ. సుమ ఏం చెప్పిందంటే ఒక వీడియో చేసి థంబ్‌నెయిల్స్‌లో నా పేరు ఎందుకు పెడుతున్నారు, నా పిక్స్ ఎందుకు పెడుతున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, పెట్టింది మా చెల్లి కదా మెసేజ్ అని తను క్లారిటీ ఇచ్చేసింది. ఆడియో తనదే, వాళ్ళ చెల్లిదే అని తను క్లారిటీ ఇచ్చేసింది. నిన్ను ఎందుకు లాగుతున్నారు అని అడిగింది. ఈ బ్రాండ్ అనేది వీళ్ళ ముగ్గురిది. ప్రమోషన్ వీడియోలో భాగంగా తను కూడా ఉంది కాబట్టి తను కూడా అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఒక ఆడియో రిలీజ్ అయింది. తిను తిట్టారు, తనకి అపాలజీ కూడా చెప్పలేదు. ఈ ఆడియో కూడా చెప్తాను మీకు. దీనికంటే ముందు మూడో ఆవిడ చెప్పాను కదా రమ్య, తను కూడా మాట్లాడింది. నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి రోజు మా వాట్సాప్‌లో అని చెప్పి వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టాము అని చెప్తుంటాను. వేరే వాళ్ళకి పెట్టబోయి తనకి పెట్టినప్పుడు డిలీట్ చేసేసారు వీళ్ళు. వేరే వాళ్ళకి పెట్టబోయి మీకు వచ్చిందండి సారీ అండి అంటే సరిపోయేది కదా! మొత్తం క్లోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. అది మిస్టేక్ అయితే కాదు. ఎందుకంటే ఇంకొక 2 ఆడియోలు కూడా ఉన్నాయి. అవి విన్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతది. ఆళ్ళు కావాలని చేసిందే ఇదంతా. ఎందుకంటే ఎక్స్‌పెన్సివ్ అన్నప్పుడల్లా కస్టమర్‌ని తిడతానే ఉంటున్నారు వీళ్ళు. వేరే టాపిక్ ఏం రావట్లేదు. వీళ్ళ గురించి వేరే టాపిక్ ఏమైనా డిస్కస్ చేసారు, ఏమైనా బ్యాడ్‌గా మాట్లాడారంటే ఆ ఆడియోలో అది కూడా ఉంటది కదా! యాక్చువల్లీ ఇక్కడ మాట్లాడింది ఎక్స్‌పెన్సివ్ అన్నందుకు నువ్వు ఎక్స్‌పెన్సివ్ అయితే కొనలేవు, నువ్వు అది చేసుకో, ఇది చేసుకో అని మాట్లాడుతుంది తను. ఇదొక్కటే కాదు కామెంట్స్‌లో గానీ అన్నిటిలో ఇలాగే బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటూ ఒక బిజినెస్ చేసే పర్సన్‌కి ఉండాల్సిన లక్షణాలు కాదు. అందులో ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఇవైతే అస్సలైతే కాదు. అయినా సరే బిజినెస్ చేసేవాళ్ళు కస్టమర్‌ని దేవుడిలా అనుకోవాలి తప్పితే కనీసం దేవుడిలా అనుకోకపోయినా మనుషులైనా చూసి నీదెందుకు ప్రైస్ ఎక్కువున్నాయి అన్నప్పుడు నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. అంటే నీ దగ్గర ప్రొడక్ట్ సేల్ అవ్వాలి కదా! ఒక రూపాయి పెట్టేటప్పుడు నేనైనా, వేరే వాళ్ళైనా ఎవ్వరైనా అడుగుతారు ఆ మాట. ఎక్కడ తగ్గుతుందన్నది చూసుకుంటారు. అప్పటికే వీళ్ళ పికిల్ గురించి, వేరే పికిల్ గురించి ప్రైస్ ఎక్కువున్నాయని, ఏమన్నా టేస్ట్ ఏమైనా వేరియేషన్ ఉంటదా అనని కంపేర్ చేశారు. మన యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ కంపేర్ చేశారు. ఆటోమేటిక్‌గా ఆ వీడియోస్ అందరూ చూస్తానే ఉంటారు గదా! ఎవ్వరికైనా సరే. ఇప్పుడు అందులో వీడియోస్ చూస్తే వాళ్ళు చేసే విధానం చూసి మనకి టైం ఉందో, లేకో కొనుక్కోవాలంటే బయటికెళ్ళైనా కొనుక్కోవచ్చు. టైం లేక వాళ్ళు చూపించే వీడియోలు చూసి బాగుంది కదా! ఈ వీడియో ఒకసారి పెట్టుకొని ట్రై చేద్దాము అనే థాట్‌తోనే అందరూ ఉంటాం. అలా పెట్టుకుంటారు తప్పితే నీ దగ్గరే కొనాలని వాడికి రూల్ లేదు కదా! అడుగుతాడు, సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేకపోతే వదిలేసేయి. బ్లాక్‌లో పెట్టేసి నీకంత నచ్చకపోతే తిట్టాల్సిన అవసరం లేదు. మాట తీరు. అది అబ్బాయైనా, అమ్మాయైనా ఒక బిజినెస్ చేసే పర్సను కస్టమర్‌ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలంటే ఆ కస్టమర్ ఇంకో 10 మంది కస్టమర్‌ని తీసుకురావాలి. అంతేగాని తనెళ్ళిపోయి నేను ఇంకో 10 మందిని చెడదొబ్బుతాను అనే విధంగా ఉండకూడదు. ఇప్పుడు అదే జరిగింది నీకు. ఆడు కొనకపోగా నువ్వు తిట్టింది మొత్తం అందరికి పెట్టి క్లోజ్ చేసే పరిస్థితికి తెచ్చేసాడు తను. చూసావు కదా! ఒకే ఒక బ్యాడ్ కామెంట్. ఎవరైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకి కస్టమర్స్ పెరుగుతున్నారంటే మనం బెస్ట్‌గా ఏమి ఇవ్వగలం అన్నదే చూసుకోవాలి తప్పితే ఏంటి మన బిజినెస్ పెరిగింది కదా! తిట్టడం గాని, లేకపోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం గాని ఇలా చేయమాకండి. మీరెంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మీ బిజినెస్ అంత పెరిగిద్ది. వేరే సేల్స్ వాళ్ళున్నారు. ఆళ్ళు ఇలా రియాక్ట్ అవ్వరసలు. సేల్స్ చేసుకుంటారు. ఆళ్ళాళ్ళు సైలెంట్‌గా చేసుకుంటారు. అసలు రియాక్ట్ అవ్వాల్సిన లేదు. బ్యాడ్ కామెంట్‌లనేది అందరికి వస్తానే ఉంటాయి. అది కామన్ అసలు. ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ కూడా ఉంటది కదా! ఇప్పుడు సెకండ్ ఆడియో విందాం ఒకసారి.
ఒసే పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్లు కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. విన్నారు కదా, పాచి పని చేసుకోవాలంట. సరే, ఒక అబ్బాయితోనే మాట్లాడింది అనుకున్నాం, లేడీస్తో కూడా ఇలాగ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క ఏం చెప్పిందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మా చెల్లి అని చెప్పింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఇలాగైనా మాట్లాడేది? ఇలా మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ మెసేజ్ ఎప్పుడో పెట్టింది తను, ఈ మెసేజ్ రీసెంట్గా వచ్చింది, అది బయటకు రాలేదు, లేకపోతే అప్పుడే అయిపోయేది వీళ్ళ పరిస్థితి. పాస్ పని చేసుకోవాలంటే 4 ఇళ్లలో అంటే నీ పచ్చడి కొంటేనే వీళ్ళకి జీవితంలో ఎదిగినట్టు, లేకపోతే లేదు. నీ పచ్చడి కొనకపోతే వాళ్ళ క్యారెక్టర్ని దిగజారు చేస్తావా? వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ నీ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా, పికిల్ ప్రైస్ ఎక్కువ ఉందని, పికిల్ ప్రైస్ తగ్గింది అని ఒక వీడియో చేశారంట. చేస్తే ఈవిడ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు ఆడియో ఉన్నారు కదా, ఈవిడ మెసేజ్ చేసింది. మెసేజ్ చేస్తే ప్రైజెస్ తగ్గినాయి అన్నారు కదా, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, మళ్ళీ తగ్గలేదు కదా అని అడిగినందుకు మాట్లాడే హక్కు కూడా తనకు లేదు వేరే వాళ్ళ గురించి. వీళ్ళు ప్రమోట్ చేసుకుంటే వాళ్ళు కొనడానికి వచ్చారు, వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. సరే నీ దగ్గర ఎందుకు రేట్ ఎక్కువ ఉందని అడిగారు. వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి మాత్రమే బయటకు వస్తున్నారు, కానీ తను బయటకు రావట్లేదు. ఏంటంటే డిప్రెషన్లో ఉందని అంటున్నారు. సరే ఏదైతే అది అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, వచ్చి అపాలజీ చెప్పు, అయిపోతుంది. ఇంకా ఈ బిజినెస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా చేసేదేం లేదు. వేరేది బిల్డ్ చేసినా ఆ సక్సెస్ అయిద్దో లేదో అనేది మళ్ళీ మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సారీ చెప్పేశారు అనుకోండి బయటకు వచ్చి, అయిపోతుంది. ఇంకా కవర్ డ్రైవ్ చేయడానికి చూడమాకండి, ఆల్రెడీ దొరికేశారు కాబట్టి ఆల్రెడీ తెలిసిపోయింది. ఏంటంటే ఒక ఆడియో అయితే అనుకోవచ్చు, 2-3 ఆడియోలు ఉన్నాయి, ఇంకా బయట పెడతానని అంటున్నారు, ఇంకా చాలా ఆడియోలు. బిజినెస్ క్లోజ్ చేశారు, ఇన్స్టా యూట్యూబ్ అన్నీ ఆపేశారు, ఇక స్టాప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎందులో రియాక్ట్ అవ్వట్లేదు వాళ్ళు. విన్నారు కదా, ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి ఎవరైనా సరే బిజినెస్ పర్సన్స్ తెలుసుకోవాల్సింది, మనం కస్టమర్కి ఎంత గుడ్గా ఎంత మంచిగా మాట్లాడతామో అంత మంచి బిజినెస్ జరిగిద్ది మనకి. సరే బిజినెస్ లేకపోయినా పర్లేదు, బ్యాడ్గా రన్ అవుతుంది అనుకుందాం, మాట్లాడమాకండి, వాళ్ళు కామెంట్స్ చేసినా రియాక్ట్ అవ్వమాకండి. ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది సేల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఒక బిజినెస్ని బిల్డ్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది, కానీ కొలాప్స్ అవ్వడానికి ఒక చిన్న తప్పు చాలు కదా. ఫైనల్గా తను సారీ చెప్పింది, ఒకసారి చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను.